శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 4వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనాం అపి నికట భాజామసులభం చరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. నమ శివాయ చ నమ శివాయ. దేవతా శ్రేష్ఠుడు శివులు వారిని గుర్తించి తత్పాదార వింద భజనను గ్రహింపమని ఆచార్య వారు వేడుకొంచున్నారు. జగతి లోకమందు క్షుద్ర ఫలద, క్షుద్ర అనగా తుచ్చమైన ఫలద, ఫలదాహ అనగా ఫలమును ఇచ్చడు, విబుధాహ దేవతలు సహస్రం వేలకు వేలు వర్తంతే ఉండుచున్నారు. అహం నేను స్వప్నేవా కలయందైనను తదనుసరణం తత్ ఆ దేవత యొక్క అనుసరణమును తత్కృత ఫలం తత్ ఆ దేవతల చిత్తను కృత చేయబడిన ఫలమును నమన్యే తలపని. కింటు ఇక ఏమనా నికట భాజం నికట సమీపమును భాజాం పొందుచున్నట్టి హరి బ్రహ్మ దీనామపి హరి విష్ణువు బ్రహ్మ బ్రహ్మయు ఆదీనామపి మొదట కలిగిన దేవతలకు అసులభం దుర్లభమైనట్టి హే శంభో ఓ సుఖకరుడవైన ఈశ్వరుడ తవ నీ యొక్క పదాంభోజన భజనం పదాంభోజ పాదార విందముల యొక్క భజనం అనగా సేవను చిరం ఎల్లవేళలను యాచన చేయుచున్నాను. తాత్పర్యం ఏమనగా ఏదో కొంచెం ఫలమిచ్చాడు దేవతలు ఎందరో కలరు. వారి సేవ వారి ఫలములు నాకు కావలయును అను అపేక్ష స్వప్నమందైనను లేదు. వద్దు ఓ ఈశ్వర, ఎల్లప్పుడూ సన్నిధానవర్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని మీ పాదసేవయే దయచేయుడు. మేము పదే పదే వేడుకుంటున్నాము. పరమశివ, దయాసముద్ర, అక్షయ వరప్రదాత, భక్త చింతామణి, కామధేను, నీ పాదారాధన విడిచి అల్పఫలాలిచ్చే క్షుద్ర దేవతల పాదాలు పట్టి అర్థించలేను. భ్రమలో పడి మణులను వీడి గాజు పెంకుల వెంట పరిగెత్తలేను. పాలిచ్చే కామధేనువును కాదని పాలు ఇవ్వని గొడ్డు ఆవు వెంట కుండగొని పోలేను. హరిబ్రహ్మాదులకి లభ్యములు కాని నీ పవిత్ర పాదపద్మాలను నా హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకుంటాను. మహాదేవ, నన్ను దయచూడు. నీవు ఒక్కడివి శాశ్వతుడవు. నిన్ను వేడుకుంటున్నాను. ఓ జీవన్ముక్తిని ప్రసాదించు. జీవన్ముక్తిని ప్రసాదించు. జీవుని పరమ ఆకాంక్ష శివానంద లహరి విహారమే అని పరమశివులు వారి వరదాన వైభవం, సదాశివతత్వం, సర్వాతిశయత్వం,
వర్ణింపబడింది. బ్రహ్మ ఇంద్రియాదులు పుట్టుటయు గిట్టుటయు కలవాలి. అనగా వారికి కూడా ఆయు ప్రమాణం ఉంది. జనన మరణాదులు వారికి కూడా ఉన్నాయి. నారాయణ బ్రహ్మ జాయతే, నారాయణ ఇంద్రో జాయతే అని శృతి తెలియజేసింది. వారి అశాశ్వతులై ఉండ వారి చెడు ఫలములు ఎట్లు శాశ్వతములు కాగలవు? చెరువులు పరిమితమైన జలమును కూడి ఉండగా ఆ చెరువులు అపరిమితమైన జలమును ఎట్లు ఇయ్యగలవు? గీతాచార్యుల వారు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్సల్ప మేధసా దేవాం దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అని విజ్ఞాన యోగంలో తెలియజేశారు. పరిమిత బుద్ధి కలవారు అశాశ్వత ఫలితాలు పొందుతారు. భగవద్భక్తి ద్వారా లభించే శాశ్వత మోక్షం గురించి కృష్ణ భగవానులు బోధించేవారు. దేవతలను ఆరాధించేవారు తాత్కాలిక ఫలితాలను పొందితే తన భక్తులు శాశ్వతమైన తన స్థానం చేరుకుంటారని తెలియజేశారు. భక్తజనులు భగవత్పాద పద్మముల సేవని వారు శాశ్వతంగా కోరుకొనెదరు. త్యాగరాజ స్వామి వారు తమ కీర్తన ద్వారా గంధము పుయ్యేరుగా అని మరియు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తించారు. అట్టివారు అశరీర స్థితి రూపమైన కైవల్య సుఖమును పొందుతారు. బ్రహ్మసూత్రములలో ద్వాదశాహవ ఉభయ విధం బాదరాయణోత అని అభిప్రాయం వ్యాసుల వారు స్పష్టపరిచారు. తెలివితేటలను పొందటానికి ఒక దేవత, ధనాన్ని పొందటానికి ఇంకో దేవత, అందాన్ని పొందటానికి మరో దేవత, శత్రుంజయకు వేరే దేవత, ఈ విధంగా ఒక్కొక్క విధమైన ఫలాన్ని పొందటానికి ఆరాధించి, అర్చించి, ఆశ్రయించి, ఆయా దేవతలను మెప్పించి సౌకర్యాలను, కోరికలను తీర్చుకోవచ్చు. కానీ ఈ విధంగా పొందినవన్నీ తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే ఇస్తాయి. కానీ శాశ్వత ఆనందాన్ని ప్రసాదించలేవు. దేనిని పొందితే ఇక పొందవలసినది ఉండదు, దేనిని పొందకపోతే ఇంకా పొందవలసింది ఏదో పొందలేదని భావన ఉంటుందో అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే ప్రతి జీవి యొక్క పరమావధి. సులభ సాధ్యం కాని ఇట్టి శాశ్వత ఆనందాన్ని పొందటానికి శివుల వారి వద్ద బ్రహ్మాది దేవతలు కాచుకొని ఉంటారు. శివుల వారి సాన్నిధ్యంలో సేవతో పోలిస్తే జన్మరాహిత్య ఫలం సైతం అంత తృప్తిని, ఆనందాన్ని ఇవ్వలేవు. అథర్వ శిరోపనిషత్తు ఈ విధంగా చెప్పింది. శివ ఏకోచ్చేయ శివ శంకర, శివం శంకర. మరలా శివ ఏకోచ్చేయ శివం కర సర్వమాన్య పరిత్యజ్య. శివ ఏకో ధ్యేయ శివం కర సర్వమన్యత్ పరిత్యజ్య. వాగర్ధావివ సంవృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః
పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా. నమ శివాయ. నమ శివాయ.